కారుణ్య మృతిపై స్పందించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఈ సందర్భంగా బీకేఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారుణ్య మృతికి కళాశాల కరస్పాండెంట్ కాంతారావు బాధ్యత వహించాలని లేఖలో పేర్కొంది. మరో 2 విద్యార్థుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఫీజుల పేరిట నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో విద్యను వ్యాపారంగా మలుచుకుని కోట్లకు పడగలెత్తిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ. కారుణ్య మృతిపై స్పందించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. సందర్భంగా బీకేఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారుణ్య మృతికి కళాశాల కరస్పాండెంట్ కాంతారావే బాధ్యత వహించాలని కూడా లేఖలో పేర్కొంది. మరో 2 విద్యార్థుల మృతిపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం చూస్తూనే ఉన్నాం. ఒక మావోయిస్ట్ పార్టీ ఈ మధ్య కొన్ని సామాజికమైన అంశాల మీద కూడా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతి మీద మావోయిస్ట్ సిపిఐ పార్టీ స్పందించింది. అలాగనే పారామెడికల్ కాలేజ్ యొక్క నిర్లక్ష్యం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మృతికి కళాశాల కరస్పాండెంట్ కాంతారావే బాధ్యత వహించాలి. దీంట్లో ఆ మృతి ఘటనతో పాటు గతంలో కూడా అనేకమైన అనుమానాస్పద మృతిలో విద్యార్థులు కూడా చనిపోయారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే అమర్తో సహా మరో విద్యార్థులు చనిపోయారు. అంటే మొత్తంగా కారుణ్యతో పాటు అమన్ అలాగనే మరొక ఇద్దరు విద్యార్థులు కూడా చనిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నర్సింగ్ కళాశాల ఈ మరణాల మీద, అంటే విద్యార్థుల మరణాల మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి. ఇదే కాకుండా ఫీజుల పేరిట నర్సింగ్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారంటూ కూడా ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో విద్యను వ్యాపారంగా మలుచుకుని కోట్ల రూపాయలు పడగెత్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో గనక ఇలాంటి సంఘటనలు కనుక మరోసారి జరిగితే, ఇప్పటికీ మనం గమనిస్తే కారుణ్య, అమర్, మరో 2 విద్యార్థులు చనిపోయిన అదే కాలేజీలో కనుక ఇలాంటి సంఘటన మరొకటి జరిగినా గానీ, ఫీజుల పేరుతోటి తల్లిదండ్రులు వేధించినా గానీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటన కనుక పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యంపై ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పిన హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ కనుక ఇలాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యాజమాన్యం కూడా ప్రజా ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో విద్యను వ్యాపారంగా మలుస్తూ ఇష్టానురాజ్యంగా విద్యార్థుల మృతికి కారణం అవుతూ నిర్లక్ష్యంగా ఉన్న యాజమాన్యం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పిన కూడా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద మరి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి సమగ్రమైన దర్యాప్తు జరపాలి. జరపకపోతే మాత్రం తామే ప్రజా కోర్టులో వాళ్లకు శిక్ష విధిస్తామని చెప్పన్న హెచ్చరిక కూడా జారీ చేసింది యాజమాన్యం. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.